మహిళలను శక్తిగా కొలిచే సాంప్రదాయం ఒక్క భారత్లోనే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లో బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అన్ని రంగాల్లోని మహిళలు రాణిస్తున్నారని, దేశ రక్షణలోనూ సరిహద్దుల్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోనూ అత్యధిక మహిళా పైలట్లు భారత్లోనే ఉన్నారన్నారు. ఇస్లామిక్ దేశాల్లో ఎక్కడా లేని ట్రిపుల్ తలాక్ వ్యవస్థ భారత్లో ఉండేదని సుప్రీంకోర్టు చెప్పినా గత ప్రభుత్వాలు రద్దు చేయలేదన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ట్రిపుల్ తలాక్ వ్యవస్థను రద్దు చేశామన్నారు కిషన్ రెడ్డి. రాజకీయ రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ మహిళలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం. కాబట్టి ఆ దిశలో ఒక దిక్కు మన భారతీయ సంస్కృతిని పరిరక్షించుకుంటూ మన కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. ప్రపంచానికే ఆదర్శము మన కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థను కూడా మనం పరిరక్షించుకోవాలి. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను కూడా ఇంకా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మరి మహిళల హక్కులు ఒక దిక్కు, భారతీయ జీవన విధానం ఒక దిక్కు, భారతీయ కుటుంబ వ్యవస్థ ఒక దిక్కు, ఇది మనము ముందుకు నడుపుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అనేక మందికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఇంకా గుర్తింపు పడినటువంటి వాళ్ళు ఈరోజు మన మహిళా మోర్చా తరఫున కొంతమంది సన్మానం చేశాం. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఎవరికి నిర్లక్ష్యానికి గురిబాడినటువంటి, సమాజానికి దేశానికి సేవ చేస్తున్నటువంటి అనేక మందికి పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చి మహిళలను సమాజం ముందు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఒక ఆదర్శంగా నిలబెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం.